హలో అండి, నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి వీడియో వచ్చేసి పిల్లల కోసం స్నాక్ని ప్రిపేర్ చేస్తున్నానండి. ఎలాంటి పిండి అనేది వాడకుండా ఈ విధంగా స్నాక్ని ప్రిపేర్ చేసేసేయండి. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. టేస్ట్ కూడా బాగుంటుందండి. తయారీ విధానం చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ముందుగా 1 కప్పు అయితే వాటర్ని వేసేసాను. ఆ తర్వాత మరొక 1/2 కప్ కూడా వాటర్ని వేసేస్తున్నాను. ఈ విధంగా వాటర్ని వేసిన తర్వాత వాటర్ అనేది కాస్త హీట్ అవ్వాలండి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ని కూడా వేసేసుకుందాం. సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత ఇందులో 1 కప్పు వరకు సేమ్యాని వేసుకోవాలండి. సేమ్యాని యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోండి. ఈ సేమ్యాని మెత్తగా ఉడికించుకోవాలండి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించిన తర్వాత చూడండి, సేమ్యా అనేది ఈ విధంగా మెత్తగా ఉడికిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. పూర్తిగా చల్లార్చుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా సేమ్యాని ఉడికించుకొని ఇది చల్లారేలోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోండి. ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే తీసుకున్నాను. ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసేసుకోండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసేసుకోండి. ఒకసారి అంతా కలిసేలాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా 1 స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ని వేసేసుకోండి. ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆరిగానో కూడా వేసేసుకోండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా వేసేస్తున్నాను. ఇందులోనే ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ అండి. ముందుగా సేమియాలో కూడా వేసి ఉడికించాను కదా, చూసుకొని వేసేసుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 3 ఎగ్స్ని కొట్టి వేస్తున్నానండి. ఈ విధంగా 3 ఎగ్స్ని కొట్టి వేసుకున్న తర్వాత స్పూన్తో అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా బీట్ చేస్తున్నట్టుగా కలపాలండి. వేసిన ఎగ్ అనేది నురగలు వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని కూడా వేసేస్తున్నానండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని కూడా వేసేసుకోండి. ఇప్పుడు అంతా కలిసేలాగా బాగా ఈ విధంగా కలుపుకోవాలి. చక్కగా ఎగ్ మిశ్రమం అనేది ఇందులో అంతా కలిసేలాగా కలిపేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా నురగలు వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా ఉడికించిన సేమ్యాని ఇందులోకి వేసేసుకోండి. ఈ విధంగా మనం ఉడికించిన సేమ్యాని యాడ్ చేసిన తర్వాత అంతా కలిసేలాగా కలిపేసుకోండి. ఇలా ఎగ్ మిశ్రమంలో సేమ్యా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పొంగనాలు వేసుకోవడానికి బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోండి. మనం గుంట పొంగనాలు చేసుకుంటాం కదా, ఆ ప్యాన్ పెట్టేసుకొని ఈ విధంగా అన్ని గుంటల్లో కూడా ఆయిల్ని వేసేసుకోండి. ఇలా మొత్తం అంతా ఆయిల్ని వేసేసిన తర్వాత గరిటెతో పొంగనాల్లాగా వేసేసుకోండి. ఈ సేమియాలో మనం ఎగ్ని కూడా యాడ్ చేసాం కదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కలర్ఫుల్గా పిల్లలకి అయితే చాలా నచ్చుతుంది. దీన్ని మనం బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా మొత్తం గుంటలలో కూడా అన్నీ వేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం అన్నీ వేసేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దీనిపైన మూతను పెట్టేసుకొని
తర్వాత మూత తీసి మరొక వైపు కూడా టర్న్ చేసేసుకోండి. ఈ విధంగా ఫోర్క్ స్పూన్తో కానీ మామూలు స్పూన్తో కానీ ఇలా టర్న్ చేయగానే చూడండి చాలా చక్కగా ఉడి వస్తాయి. ఇలా అన్నీ కూడా రెండో వైపు కూడా తిప్పేసుకొని రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.